హలో దోస్తులు, నేను ఇంకొక వంటతో అయితే మీ ముందుకైతే వచ్చేసిన. హాయ్, ఐఎమ్ వరంగల్ అమ్ము. చూడండి, పుదీనా చట్నీ చేసుకుందాం మనం. ఏంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైకులు కొట్టట్లేరు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతకంటే మంచి వంటలు చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పుదీనా చట్నీకి అయితే ఒక 3 కట్టలు పుదీనా తీసుకున్నాను. నేనైతే 3 కట్టలు మంచిగా ఫ్రెష్గా కడిగేసి పక్కన ఇట్లా పెట్టుకున్న. వాటర్ అంతా కొంచెం వడగట్టి అట్లా పక్కన పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెష్ పుదీనా, ఎండుమిర్చి చూసారు కదా, ఎండుమిర్చి టేస్ట్కి తగ్గట్టు తీసుకున్నా. పప్పులు తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్. పప్పు, శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు మినపప్పు ఫ్రెండ్స్, ఒక స్పూన్నర, 1.5 స్పూన్, ఓకేనా. అట్లా దూరంగా వేయించుకోవాలి. అది కూడా ఈ 2 దూరంగా వేయించేసుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీటి వల్ల అయితే మనకు మంచి టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మనం మిర్చిలు ఎక్కువైపోయినా కానీ, కారం ఎక్కువైపోయినా కానీ ఆ కారం అన్నది తీసేస్తుంది ఈ పప్పు. మనకి హెల్త్కి కూడా మంచిది రోజు మినపప్పు తింటే. ఇప్పుడు ఆయిల్ వేసి పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ పోసేసుకొని ఒక 2 పావులు అయితే పోసేసుకున్నాను నేను. దాంట్లో మిర్చీలు వేపుకుందాం ఫ్రెండ్స్, ఎండు మిర్చీలు. చూడండి ఎంత ఫ్రెష్గా కలర్ఫుల్గా ఉన్నాయో, కానీ కారం ఉండవండి అవి కొండ మిర్చీలు. అందుకోసమే అన్నీ వేసినా అని అనుకోవద్దు, కారం ఉండవు అవి. చూసారా, అట్లయితే మంచిగా వేపుకోవాలి. ఒక కలర్ వచ్చేదాకా వేపుకోవాలి, సరిపోతుంది. మరీ ఎక్కువ మాడనేయద్దండి, టేస్ట్ బాగోదు. అలా చేసేసుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు వేగిపోయినాయండి, అవి తీసేసుకుందాం ప్లేట్లోకి. చూసారు కదా, ఈ విధంగా వేయింపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అదే నూనెలో మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనాకును వేసుకుందాం. చూడండి, పుదీనాకును కూడా వేస్తున్నాం, మంచిగా కడిగి పెట్టిన పుదీనాకును కూడా. ఇది కూడా మంచిగా డీప్ ఫ్రై కావాలి ఫ్రెండ్స్ మనకి. ఇంకా ఆయిల్ ఏమొద్దు, ఎక్స్ట్రా ఆయిల్. ఆ మిర్చిలు వేపుకున్న ఆయిల్ మిగిలిపోద్ది కదా, దాంట్లోనే వేపుకుందాము, సరిపోతుంది ఆయిల్. ఎక్కువ ఆయిల్ తిన్నా కానీ మన హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్. అట్లా వాటర్ అంతా పిండేసుకొని దులుపుకుంటూ మంచిగా దాంట్లో వేసుకుంటే, వాటర్ ఉంటే ఉడకదు ఫ్రెండ్స్, అంత వాటర్ అయిపోతుంది. పచ్చడి కూడా పాడైపోతుంది. చూసారా, మనకు కావాల్సిన ఐటమ్స్: శనగపప్పు, ఎండుమిర్చీలు, 3 ఎల్లిగడ్డలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడైతే పుదీనాకు వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ చింతపండు అయితే అందులో కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మంచిగా అందులో మిక్స్ అయిపోతుంది. ఆ వేడి మీద చింతపండు కూడా మంచిగా కరిగిపోతుంది ఫ్రెండ్స్. మనం మిక్సీలో వేస్తే ఒకసారి అవి కొంచెం మంచి గ్రైండ్ అవ్వదు కదా, ఇలా అయితే బాగుంటుంది. కొంచెం వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే పులుపు కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్ కూడా. చిటికెడంత పసుపు వేసుకుంటున్నా చూడండి, 1/4 టీ స్పూను పసుపు. అది కూడా వేసి కలపాలి ఫ్రెండ్స్. మంచిగా మనకు పచ్చడి మంచి కలర్ వస్తుంది కాబట్టి మంచిగా వేగిపోతుంది. చూడండి, ఇప్పుడైతే వేగిపోయింది. మా అమ్మాయి అంటుంది, ఏంటి మమ్మీ ఇంత తీసుకుంటే ఇంత అయిపోయిందని. అంతే కదా ఫ్రెండ్స్, వేపుకున్నాక అంతే అవుతుంది. చూడండి, ఒక 3 ఎల్లిగడ్డలు తీసుకున్నాం కదా, ఎల్లిగడ్డలు పొట్టు తీసేసుకున్నాం లైట్గా. 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఉప్పు, పుదీనా, వేంపి పెట్టుకున్న ఎండుమిర్చీలు, పప్పులు. అంతే ఫ్రెండ్స్, ఇందులో వేసే ఐటమ్స్ ఏం లేవు, ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్. చూడండి, పుదీనా, మిర్చీలు, ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, పప్పులు. అంతే ఫ్రెండ్స్, ఇవైతే ఇంత వేయించుకుంటే అయిపోతుంది. ఈజీగా మిక్సీ పట్టేసుకోవచ్చు, 2 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే మనకి. ఇవన్నీ వేంపడానికే కష్టం ఉంది. మిక్సీ ఎంతసేపట్లో 2 నిమిషాల్లో పట్టేస్తాం. చూసారా, అన్నీ ఒకేసారి వేసుకుంటే సరిపోతుందండి. అదొకసారి ఇదొకసారి అవసరం లేదు, అన్నీ ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఎంత మంచిగా గ్రైండ్ అయిందో. 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, చిన్న కప్పు యాడ్ చేసుకుంటే మంచిగా వస్తుంది.
ఇంకా అంటే మీకు గ్రాండ్ అవ్వకపోతే ఇవి వేసుకోండి, గ్రాండ్ అయితే ఓకే. చూసారు కదా, మొత్తానికైతే పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. రండి ఫ్రెండ్స్, పోపు పెట్టేసుకుందాం. చూసారా, ఒక పావు ఆయిల్ పోసుకున్నా, మళ్ళీ జీలకర్ర వేసేసిన పావు టీ స్పూను ఆవాలు, అలాగే శనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెము, టేస్ట్కి తగ్గట్టు ఒక 2-3 ఎండుమిర్చీలు. చూడండి, ఇదైతే మా ఇంటికాడ చెట్టు ఉంది, ఫ్రెష్గా ఇప్పుడు తెంపుకొచ్చి కడిగిన ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తే టేస్ట్ వేరే ఉంటుందండి, పోపు టేస్ట్. నేనైతే ఒక 3-4 రెబ్బలు వేసిన ఫ్రెండ్స్. మా ఇంట్లో కరివేపాకు ఎక్కువనే తింటారు ఫ్రెండ్స్ పిల్లలు. చూడండి, అది వేగానే ఇట్లా సుసు అంటుందో. ఒక పావు టీ స్పూన్ పసుపు. నేనైతే ఇంగువ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు ఇంగువ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంగువ లేని వాళ్ళు ఒక 2-3 ఎల్లిపాయలు దంచి వేసుకోండి, బాగుంటుంది పోపులో. ఫైనల్గా పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, అన్నీ కలిపేయడమే. ఇది ఎంత మాడిపోయింది అనుకుంటున్నారా? కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళు. మరీ పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే మన పుదీనా చట్నీ రెడీ. చూసారా, ఎమ్మి టేస్టీ పుదీనా చట్నీ. నోటికి ఫీవర్ వచ్చి అసలు తినబుద్ధి కాని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. పిల్లలకు కూడా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన దగ్గర పిల్లల్లో అడిగేద్దాం టేస్ట్కి ఎలా ఉందో. సూపర్ ఉంది అంటున్నారు ఫ్రెండ్స్. మీరు గిట్ల ఇంట్లో ట్రై చేసుకోండి అంటుంది మా కోడలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. మరో కొత్త వంటతో మీ ముందుకైతే వస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.